మూడవ రోజైన కనుమ వ్యవసాయంలో తమకెంతో చేదోడు వాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు. పశువులను పూజించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. తెలుగువారు పంట తరువాత పాడికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే పశువుల్ని పూజించుకోవడం ద్వారా వారికి క్షేమం కలుగుతుందని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వనభోజనాలను కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు. కనుమనాడు మినుము తినాలనేది సామెత. దీనికనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరనాటిన ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ 3 రోజులను శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని 2వ రోజైన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కానివారు గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం.